विक्रमं प्रभुं विचित्रताण्डव प्रियं काशिकापुरादिनाथ कालभैरवं भजे। भक्तिमुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं दिलीपणं मनोज्ञेम किङ्किणीरसत्कटिं काशिकापुरादिनाथ कालभैरवं भजे। धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं धर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुरादिनाथ कालभैरवं भजे। जय
ఆరోగ్య సమస్యలున్నా కానీ ఇతరాత్ర ఏమైనా సమస్యలున్నా కానీ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఆ విభూతిని తీసుకెళ్ళి ప్రతిరోజు పెట్టుకోండి అందరూ. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈశ్వరునికి పుష్పాభిషేకం ప్రారంభమవుతుంది. దయచేసి భక్తులందరూ కూడా శివనామస్మరణ చేస్తూ ఉండాలి. ఓం నమ శివాయ అని చెప్తూ ఉండండి. స్వామివారిని మీరు చూస్తూ ఉండండి అభిషేకం అయ్యేటప్పుడు. చదవాలి. ఇప్పుడు అందరు కలిసి చదవాలి.
సమాశయముఖి గమనిక. భక్తభాషణముఖి గమనిక. స్వామివారి ఆజ్ఞానుసారము ఒక మంచి సంకల్పం కలిగింది. ఏమిటంటే రాజగోపుర నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం కలిగింది. మరి భక్తులందరూ కూడా మనస్సుపై తీసుకుని స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క భగవత్ కార్యాన్ని దాదాపు మనం శివరాత్రి లోపల ఈ యొక్క రాజగోపుర నిర్మాణం అనేది చేయాలి. మరి దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే దాదాపు 70 లక్షల రూపాయల దాకా ఖర్చు వస్తుంది. అలా ఇంకా డబ్బులు వేసుకుని అదేవిధంగా మీ బంధువులకి మీ మిత్రాదులకు అందరూ కూడా తెలియజేయండి. అక్కడ గేట్ దగ్గర రాజగోపురం వస్తుంది. అక్కడ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ బోర్డు పైన మీకు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువ మొత్తం ఎవరైతే డబ్బులు ఇస్తారో వారి పేర్లు కూడా శిలాఫలకం పైన రాయించి మన దేవాలయంలో పెట్టడం జరుగుతుంది. మిగతా వివరాల కోసమే ఆలయ కమిటీ వారిని సంప్రదించండి. అదేవిధంగా ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు తీసుకొని వెళ్ళండి అందరూ కూడా రాజగోపురం కోసమే. బ్రహ్మ మురారి సురాజితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాజితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం రక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాధిత సేవితలింగం భావైవత్వివివేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగం పరమ పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సహస్ర బిల్వాలతో సమానం. మంచి దండం పెట్టుకుని తిరువార్చన జరగాలి అందరూ. శ్రీ
శ్రీధరం త్రిగుణాకారం త్రినేత్రం అది కాదు అది కాదు కాదు ఏం చేస్తారు మీరందరూ? కార్తీక మాసంలో సోమవారము ఈశ్వరుని సన్నిధానంలో 108 సార్లు శివనామ స్మరణ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది మీరు ఇప్పుడు చేయబోతున్నారు. ఒక నామం వెనకాల ఓం నమ శివాయ అని చెబుతూ ఉండాలి భక్తులందరూ కూడా. ఓం శివాయ నమః. చెప్పాలందరూ ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం నామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, అభర్తినే నమః, ఓంకాయ నమః, సాగరాయ నమః, సర్వపాణే నమః, ఖడ్వాంగిన్యే నమః, వల్లభాయ నమః, కృష్ణాయ నమః, శ్రీరామాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, భక్తవత్సలాయ నమః, భయాయ నమః, శివాయ నమః, కేశాయ నమః, శ్రీకంఠాయ నమః, శివాప్రియాయ నమః, ఉగ్రాయ నమః, శివాలినే నమః, శివాలినే నమః, అంగకాసురసూదనాయ నమః, గంగాధరాయ నమః, లలాటాక్షాయ నమః, కాలకాలాయ నమః, సతాయుధయ నమః, భీమాయ నమః, హస్తాయ నమః, శివపానయే నమః, శివాధరాయ నమః, శివాసవాసినే నమః, సాక్షినే నమః, శివకుమారాయ నమః, శివాంతకాయ నమః, శివాంకాయ నమః, శివారుదాయ నమః, భస్మోద్ధులిత విగ్రహాయ నమః, రామప్రియాయ నమః, శివాయ నమః, ప్రేమూర్తయే నమః, ఈశ్వరాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం అభిషేకే నమః, ఓం పుణ్యమయాయ నమః. పెద్దగా చెప్పాలందరూ. ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, నారాయ నమః, శివాయ నమః, ఓం వెంకటేశే నమః, ఓం దుర్గాశాయ నమః, శివాయ నమః, ఓం కైలాసాయ నమః, శివాయ నమః, ఓం భూషణాయ నమః, భద్రాయ నమః, ఓం ధన్వనే నమః, ఓం గురుప్రియాయ నమః, వాససే నమః, ఓం భారాతయే నమః, ఓం నమః, ఓం నమః, ఓం దయాయ నమః, ఓం నమః, వ్యాపినే నమః, జగద్గురవే నమః, ఓం గోమకేశాయ నమః, భాసేజనకాయ నమః, శాయక్రమాయ నమః, ఓం భద్రాయ నమః, భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం మహిళభూజ్ఞాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం మల్లికాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం అఖండపరశవే నమః, ఓం శివాయ నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం గుణాయ నమః, పశుపతయే నమః, శివాయ నమః,
హరాయ నమః ఓం భగనేత్రవిదయే నమః ఓం అవ్యక్తాయ నమః సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదవే నమః ఓం అభయప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం అరుణాచల శివాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాం సమర్పయామి నమస్కరోమి. అందరూ నమస్కారం చేసుకోండి ఈశ్వరుడికి. స్వామివారిని మేము కోరుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవ, సన్మంగళాని భవ.